జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉమ్మడి పౌర స్మృతి దిశగా ఉత్తరాఖండ్లో మరో అడుగు పడింది. యూసీసీ బిల్లును మంగళవారం అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. విపక్షాల ఆందోళన మధ్య ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ సభ్యులు భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లును స్వాగతించారు. అయితే ప్రత్యేక సమావేశాల రెండో రోజు సభా కార్యక్రమాల ప్రకారం ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు చర్చించడం, ఆమోదించడం అంతా ఒకే రోజు జరిగిపోవాలి. అయితే దీనికి ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్పీకర్ రీతూ ఖండూరి బిల్లుపై చర్చకు మరింత సమయాన్ని కేటాయించారు. చర్చ లేకుండానే బిల్లును ఆమోదించాలని ప్రభుత్వం అనుకున్నట్టుగా ఉందని, ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని ప్రతిపక్ష నాయకుడు యశ్పాల్ ఆర్య ఆరోపించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడం కోసం ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లు గనక ఆమోదం పొందితే స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవబోతోంది. గోవాలో పోర్చుగీసు పరిపాలన నాటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. 2022లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీ ప్రముఖంగా పేర్కొంది. అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్ సింగ్ ధామి దీనిపై కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ దాదాపు 2 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కసరత్తులు చేసింది. 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60,000 మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2,33,000 సలహాలు, సూచనల్ని పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల ముఖ్యమంత్రికి సమర్పించింది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రమంతటా కులమతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. అంతేకాకుండా సహజీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపును కల్పించడం, సహజీవనాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. అయితే సహజీవనం చేసేవారి వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సహజీవనం చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకొస్తే వారి వివరాలను పరిశీలించి అనుమతి ఇవ్వడానికి ఒక వెబ్సైట్ను కూడా సిద్ధం చేస్తారు. ఈ వెబ్సైట్లో నమోదు చేసిన జంటల వివరాలు జిల్లా రిజిస్ట్రార్ ధృవీకరిస్తారు. సహజీవనం చేస్తున్న వారితో మాట్లాడిన తరువాతనే దానికి సంబంధించిన అనుమతులు మంజూరు చేస్తారు. తప్పుడు సమాచారం ఇస్తే 3 నెలల జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానాను కూడా విధించే విధంగా బిల్లును రూపొందించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఉమ్మడి పౌరస్మృతి చట్టం మొత్తం రాష్ట్రానికే కాకుండా బయట రాష్ట్రాల్లో నివసిస్తున్న రాష్ట్రవాసులకు కూడా వర్తిస్తుంది. ఉత్తరాఖండ్ తరహాలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని అనుకుంటున్న గుజరాత్, అస్సాం లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా ఈ బిల్లు మార్గదర్శకమవుతోంది. కాగా ఉమ్మడి పౌరస్మృతి నుంచి రాష్ట్రంలోని గిరిజనుల్ని బిల్లు మినహాయించింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ భాగం కింద రక్షణ కల్పించిన వర్గాల హక్కులను కూడా కాపాడడం జరుగుతుందని బిల్లులో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.